ముందు ఎపిసోడ్లో మీరు చూశారు, రంజిత్ మ్యాగీని జైలు నుండి విడిపిస్తాడు మరియు రాజు ఉండే చోటికి చేరుకుంటారు. రాజు మ్యాగీని గుర్తుపడతాడు. ఇప్పుడు చూడండి ముందు జరిగేది. బోనా, నువ్వు తిరిగి వచ్చావా? నేను స్వయంగా రాలేదు, ఆకా దౌర్జన్యంగా తీసుకొచ్చాడు. ఆకా? ఏ ఆకా? రంజిత్ మ్యాగీని నిశ్శబ్దంగా ఉండమని సైగలు చేస్తాడు. నేను మీకు అన్నీ చెబుతాను. నేను మరియు మ్యాగీ మీ మేల్లో దాక్కుంటూ వచ్చాము. కానీ దాని వెనుక ఉండే ఉద్దేశం తప్పు కాదు. నువ్వు చూడ్డానికి దొంగలా లేవు. నేను దొంగని కాదులే. మరి మేల్కెందుకు వచ్చావు? మీకు కుమార్తె ఉందా? ఇది వినగానే రాణి అకస్మాత్తుగా ఆగిపోతుంది మరియు ఆమె ఓర్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కాని అలా కాదు. కానీ ఇప్పుడు మధ్యలో ఆపుతూ, నాకు తెలుసు. ఏంటి తెలుసా నీకు? నువ్వు భూతానివా? ఎందుకంటే మొత్తం నగరానికి తెలుసు నా కూతురు చనిపోయిందని. మీరు తప్పుగా అనుకుంటున్నారు. రంజిత్ ఆ చైనును తీసి రాజుకు ఇస్తాడు. ఏ వస్తువు? అవునా, అయితే ఇది దొంగలించడానికి వచ్చావా? నిజంగా ఇది నా కూతురికి ఎంత ఇష్టమో ఇది. ఇప్పుడు కూడా ఉంది. రంజిత్ రాజుకు అన్ని విషయాలు చెబుతాడు. నువ్వింత పోరాడుతూ కేవలం నా కూతురు గురించే వచ్చావా? నేను మీ కూతుర్ని త్వరగా తీసుకుని వస్తాను. రాజు మరియు రాణి రంజిత్కి ఆ వస్తువు ఇచ్చేస్తారు. రాజు అన్ని వస్తువులతో పాటు రంజిత్ మరియు మ్యాగీని మహల్ బయటికి పంపిస్తాడు. రంజిత్ మరియు మ్యాగీ అలానే దారిలో వెళుతూ ఉంటారు. అక్క, వీళ్ళు మన స్నేహితులు అయిపోయారు. నేను చాలా భయపడ్డాను. ఇప్పుడు మనం త్వరగా బైరాగి దగ్గరికి వెళ్ళాలి మరియు ఆ అందమైన కళ్ళలో అందమైన రాజకుమారిని కలవాలి. రంజిత్ మరియు మ్యాగీ సంతోషంతో ముందుకు వెళుతూ ఉంటారు. మ్యాగీ యొక్క కాలు ఒక తాడుకు చిక్కుకుంటుంది మరియు అది పైకి లాగుతూ ఉంటుంది. రంజిత్ మ్యాగీని పట్టుకోవడానికి ముందుకు వెళుతూ ఉండగా అప్పుడు వెంటనే రంజిత్ కాళ్లకు కూడా తాడు చిక్కుకుంటుంది మరియు వెంటనే రంజిత్ యొక్క కాళ్లను ఆ తాడు గుంజుకుని తీసుకువెళుతూ ఉంటుంది మరియు రంజిత్ కూడా తలకిందులుగా వేలాడతాడు. ఏ కష్టం వచ్చిందాక నన్ను తలకిందులుగా ఎందుకు వేలాడదీశారు? మ్యాగీ, ఒకసారి నన్ను కూడా చూడు. నేను అలానే అయ్యాను. అవునా అక్క? మ్యాగీ, మన ఇద్దరం తలకిందులుగా అయ్యాము. ఇది సంతోషపడాల్సిన విషయం కాదు. దీనికొక ఉపాయం ఆలోచించు. ఎవరున్నారు ఇక్కడ? ఎవరు మమ్మల్ని ఇక్కడ బంధించారు? అప్పుడే అక్కడ ఒక చప్పుడు వస్తుంది. ఒక రాక్షసుడు కూడా వచ్చి నించుంటాడు. ఈ అడవిలో నేను రాజుని. అక్క, నేను విన్నాను అడవిలో రాజు పులి అని. మళ్ళేంటి సగం బుర్ర ఉన్నాడు ఇలా అంటున్నాడు? ఎలా పులయ్యాడు? నువ్వు తెలియమంతుడు అనుకుంటున్నావా బోనా? నువ్వు నా ముందు ప్రశ్నలకు సమాధానం ఇవ్వు. అదేంటి? నేను నిన్ను 3 విషయాలు అడుగుతాను. ఒకవేళ నువ్వు సరిగ్గా చెబితే అప్పుడు నేను నిన్ను వెళ్ళనిస్తాను, లేదంటే నిన్ను నేను తినేస్తాను. సరే, అలాగే. మొదటి ప్రశ్న, ఒకవేళ దామైతే తాగవచ్చు, ఆకలి వేస్తే తినవచ్చు, మరియు అది చల్లగా ఉంటే వేడి చెయ్యొచ్చు. చెప్పు, ఏంటిదది? ఓహో, నాకు సమాధానం కావాలి. నిజమైన సమాధానం కొబ్బరి. నిజమే. ఇప్పుడు వేరే ప్రశ్న. 2000 ఉంటుంది. అది ఏమి చేసినా ఉపయోగపడుతుంది. జనాలకి పని చేస్తుంది. సమయం వస్తే ఇలా చేస్తుంది. ఈ ప్రశ్న అయితే అక్క నువ్వే చూసుకో. ఇదైతే నా బరువు కన్నా చాలా పెద్ద ప్రశ్నలాగానే ఉంది. మ్యాగీ మాటలు వినగానే ఈసారి రాక్షసుడు కూడా నవ్వుతూ ఉంటాడు. దీని సమాధానం కావచ్చు మ్యాచెస్. మ్యాచెసే. నిజమే. నా చివరి ప్రశ్న ఏంటంటే, చెయ్యి కలిస్తే 100 పనులు చేస్తుంది. అప్పటి వరకు రాయిలా ఉంటుంది. దాని సమాధానం ఏముంటుంది? ఆలోచించు, ఇది నీకు చివరి అవకాశం. దీని సమాధానం కత్తి. సరైన సమాధానం. రాక్షసుడు మ్యాగీ మరియు రంజిత్ని కిందికి దింపుతాడు మరియు వాళ్ళని విడుదల చేస్తాడు. మీరిద్దరిప్పుడు వెళ్ళవచ్చు. నేను మిమ్మల్ని విడుదల చేస్తున్నాను. ముందు మమ్మల్ని సరిగ్గా కానివ్వు. తలకిందులుగా వేలాడినందున నా బుర్ర తిరుగుతా ఉంది.
పర్వాలేదు, జాగ్రత్తగా వెళ్ళండి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మేము వెళ్తున్నాం. పద అక్క. రంజిత్ మరియు మ్యాగీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. రంజిత్ కాళ్ళు ఒక రాయికి తగలగానే వాళ్ళిద్దరూ అక్కడే కింద పడిపోతారు మరియు స్పృహ కోల్పోతారు. రంజిత్ ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూస్తాడో అప్పుడే అతను ఇంట్లో ఉన్నానని అనుకుంటాడు. రంజిత్ అది చూడగానే పైకి నించొని అక్కడే ఉన్న మాలతిని కూర్చోవడం చూసి రంజిత్ ఆశ్చర్యపోతాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేను మరియు మ్యాగీ దారిలో వచ్చేవాళ్ళం. మ్యాగీ ఎక్కడా? రంజిత్ అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాడు మ్యాగీ ఎక్కడా అని. అప్పుడు మంచం మీద మ్యాగీ కనిపిస్తాడు. రంజిత్ పరిగెత్తుకుంటూ మ్యాగీ దగ్గరికి వెళ్తాడు మరియు అతన్ని లేపుతాడు. మ్యాగీ లెగు, లెగు మ్యాగీ. మ్యాగీ లేస్తాడు. అక్క, ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకువచ్చారు? మ్యాగీ 4 వైపులా చూసి మాట్లాడతాడు. అక్క రాయికి తగలగానే ఏంటి నాకంత పెద్ద గాయమైందా? ఏంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా? నీ ప్రశ్న అయిపోతే నేను సమాధానం ఇవ్వచ్చా? అక్క చెప్పు. నాకు కూడా అస్సలు తెలియదు మనం ఇక్కడికి ఎలా వచ్చామో అని. మనము ఆ మంత్రగత్త దగ్గరికి వెళ్ళుంటే బాగుండేది కదా అక్క. మనం నడుచుకుంటూ వెళ్ళేది ఉండకుండేది, మరియు పని కూడా అయిపోయేది. అది నిజమే. మామిడి పండు తిను, ఆలోచించేం ఉపయోగం. ఇద్దరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడే బైరాగి వస్తుంది. బైరాగిని చూడగానే రంజిత్ మరియు మ్యాగీ పైకి నించుంటారు. నువ్వు సరి అయిన పని చేస్తున్నావు రంజిత్. రంజిత్ నవ్వుతాడు మరియు ఆ వస్తువుని బైరాగికి ఇస్తాడు. నాకు తప్పకుండా నమ్మకం ఉంది నువ్వు ఈ పరీక్షలో గెలుస్తావని. పద, హోమం కుండి దగ్గరికి వెళ్దాం. రంజిత్, మ్యాగీ, మాల్తీ మరియు బైరాగి ఆ హోమం దగ్గరికి వెళ్తారు. రంజిత్, నీకు తెలుసా ఈ పరిణామం ఎలా ఉంటుందో? లేదు, నాకు తెలియదు. ఇది రాజకుమారి సోఫియాకి చాలా ఇష్టమైనది. కాని బయట ఉండే ప్రపంచం గురించి ఆమె మొత్తం మర్చిపోయింది. ఆమెకు ఈ సహాయం గురించి తప్పకుండా మనం గుర్తు చేయాల్సి ఉంటుంది. అప్పుడు బైరాగి గాజు సీసాలు చూపిస్తుంది. నేనే తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా కష్టం. చెప్పాలంటే ఇది చాలా కష్టమైనది. సోఫియా కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగున్నాను. నేను వాళ్ళ అమ్మా నాన్నతో తీసుకుని వస్తానని మాట ఇచ్చాను. సరే, నేను నీకొక దారి చెప్తాను. కాని మాల్తీ నీతో పాటు రాదు. అయితే మాల్తీ ఎక్కడికి వెళ్తుంది? ఆమెకి ఎక్కడికి వెళ్లాలన్న స్వేచ్ఛ ఉంది. కాని నీతో పాటు రావడం సాధ్యం కాదు. ఏమీ కాదు రంజిత్, నేను దేవుడికి ప్రార్థన చేస్తాను. నువ్వు ఆ ఇంటి దగ్గరికి వెళ్లి సోఫియాని తీసుకునిరా. నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొని రావడానికి తక్కువ సాయం చేయలేదు నువ్వు. అందుకోసం మేము నీ గురించి ఆలోచించాలిగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒకవేళ నువ్వు లేకపోతే బహుశా నేను అక్కడే మంటలో కాలిపోయేదాన్ని. సరే మాల్తీ, జాగ్రత్తగా ఉండు. మాల్తీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్క, ఎప్పుడు దొరుకుతుంది సోఫియా? ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలి? మరియు కొంత రోజులు నువ్వు ఎదురు చూస్తుండు మ్యాగీ. నేను నీకు అన్నీ చెప్పాను. ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. చెప్పు. నువ్వు ఇలా ఉపాయం చెయ్యి, నేను మళ్ళీ తిరిగి రావాలి అని. రంజిత్కి అది వినగానే నవ్వు వస్తుంది మరియు అతను బైరాగి దగ్గర ఆజ్ఞ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆక ఒకసారి ఆలోచించి నీకు మొదటి సమాధానం ఒకవేళ రాకపోతే అప్పుడు మనం అక్కడనే ఉండేవాళ్ళమేమో. నువ్వు నిజంగానే అలానే తలకిందులుగా ఉంటావేమో. ఈసారి ఒకవేళ అలా అవుతే అప్పుడు చూస్తాను. అప్పుడు నువ్వేమీ చేయలేవు. సరే, నేను నిశ్శబ్దంగా ఉంటానులే. ఒకరోజు తరువాత రంజిత్ మరియు మ్యాగీ వెళుతూ వెళుతూ ఒక గుడిసె దగ్గరికి చేరుకుంటారు. అది చాలా పాతబడిపోయి ఉంది. సోఫియా ఇలాంటి గుడిసెలో ఏమి చేస్తుంది? ముందుకు వెళ్దాం. ఇది మాయ ప్రపంచం మ్యాగీ. మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాము. సరే ఆక, ముందు నేను వెళ్తాను. మ్యాగీ లోపలికి వెళ్తాడు. అప్పుడే అతన్ని లోపలి నుండి బయటికి తోస్తారు. రంజిత్ ఆ గుడిసె తలుపు నుండి నుంచొని అలానే చూస్తూ ఉంటాడు.